బీసీలపై బీఆర్ఎస్ బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు. కులగణనలో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొనలేదని చెప్పారు. మోదీ సర్కార్ బీసీ బిల్లులు ఆమోదించకుండా ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 15న కామారెడ్డిలో 2 లక్షల మందితో బీసీ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాడతామన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీసీ బిడ్డలైన సంజయ్, అరవింద్ బీసీ బిల్లుల ఆమోదం కోసం కృషి చేయడం లేదన్నారు. బీసీలపై బీజేపీ వైఖరిని ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ సభ నిర్వహిస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికే కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నోటి దాకొచ్చిన కూడుని తలదంటారా మీరు? బీసీ బిల్లుల ఆమోదంపై కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు మంత్రులు సీతక్క, సురేఖ. బీఆర్ఎస్ కులగణనలో పాల్గొనలేదని చెప్పారు. బీసీ బిల్లులపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామన్నారు సీతక్క, సురేఖ. ఈ రోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని, దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి, మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. కేంద్రం బీసీ బిల్లులను ఆమోదించకుంటే ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఇబ్బందులున్నా, ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. 15వ తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ బీసీ డిక్లరేషన్ అయితే చేయడం జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకాలు అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ బీసీ నాయకత్వం ఆలోచన చేయాలి. రేపు 15వ తారీఖులో జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాషి కాదు. 1,00,000కు పైగా తలలు లెక్క పెట్టుకున్నా కూడా 1,00,000కు పైగా మన సంఖ్యను చూపించి బీసీల అవసరాన్ని చూపించే సభ కాబట్టి మిగతా జోయిలకు పోకుండా ఈ ఇద్దరి గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ వైఖరిని కామారెడ్డి సభ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ సభకు ఖర్గే, రాహుల్ వస్తారని చెప్పారు. సభకు 2 లక్షల మందిని తరలిస్తామన్నారు.